హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సైకో ప్రేమికుడు స్టోరీలో ఈ ఎపిసోడ్ వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. సుకన్య బయటకు వెళ్ళడం గమనించి ఆమె వెనక ఫాలో అవుతూ ఉన్నారు అర్జున్, వినూత్న. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ రోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం, వచ్చేయండి. తను మాట్లాడుతూ ఉన్నా కూడా ఏదో మొక్కుబడికి సమాధానం చెప్తూ ఉన్న అర్జున్ని చూసి అతని చూపు ఎక్కడో ఉండడం గమనించి అటువైపుకు తిరిగి చూసిన వినూత్నకి సుకన్య ఆటో ఎక్కుతూ కనిపించింది. అదేంటి కన్నా, ఇంట్లో అన్ని కార్లు ఉండగా సుకన్య అక్క ఆటో ఎక్కి వెళుతుంది? అనుమానంగా అడిగింది ఆమె. అదే నాకు అర్థం కావడం లేదు. ఇంటి నుంచి కూడా చాలా టెన్షన్ గా బయటకు మొత్తం కనిపించింది. చూస్తూ ఉంటే ఏదో చెయ్యకూడని పని చేస్తుంది అన్నట్లు అర్థమవుతుంది, కానీ అదేంటో తెలియటం లేదు అన్నాడు అర్జున్. అయితే సరే, నేను సార్కి రావడానికి కొంచెం లేట్ అవుతుందని మెసేజ్ పెట్టేస్తాను, కానీ ముందు అక్క ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. ఆమెని ఆమెకి అనుమానం రాకుండా ఆమెనే ఫాలో చెయ్యి అంటూ చెప్పింది వినూత్న. సరే అంటూ ఆమెనే ఫాలో చేస్తూ ఉన్నాడు అర్జున్. అలా వెళుతూ ఉన్న ఆటో ఒక చోట ఆగింది. అది చూసి తన కారు స్లో చేశాడు అర్జున్. ఆ ఆటో దిగి అతనికి డబ్బులిచ్చి ఆ పక్కన ఉన్న షాప్ లోకి వెళుతూ ఉంది సుకన్య. అది చూసి ఆ షాప్ బయట ఉన్న పేరు చూసి, అక్కకి మార్వాడి షాప్ లో పనేంటి కన్నా అని అడిగింది వినూత్న. ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు, అటువైపే చూస్తూ చెప్పాడు అర్జున్. గోల్డ్ ఏమైనా కొంటుంది అంటావా మళ్ళీ అడిగింది ఆమె. నాకు తెలిసి ఆమెకి గోల్డ్ అంటే అంత పిచ్చి లేదు. ఒకవేళ అంతగా గోల్డ్ కొనుక్కోవాలి అనిపిస్తే ఇలా దొంగచాటుగా వచ్చి కొనుక్కోవాల్సిన అవసరం అస్సలే లేదు. నాకిది కావాలి అత్తయ్య అని అమ్మని అడిగితే చాలు. తనకి ఎంత కావాలన్నా, ఏం కావాలన్నా కాలు బయట పెట్టకుండా అన్ని ఇంటికే రప్పించి ఆమె ముందు పెడుతుంది అంటూ చెప్పాడు అర్జున్. ఆ మాటతో మరింతగా ఆలోచిస్తూ మార్వాడి షాప్‌లోకి వెళ్తుంది. గోల్డ్ కొనే అవసరం లేదు. మరి ఎందుకు వెళుతుంది అని ఆలోచిస్తూ ఉన్న ఆమెకి ఏదో తట్టడంతో ఒక్కసారిగా అర్జున్ వైపు చూసింది. అతను కూడా ఆమె వైపు చూస్తూ ఉండడంతో, అంటే కొన్న గోల్డ్ తాకట్టు పెట్టడానికి వెళ్తుందా అంది వినూత్న. నేను కూడా అదే అనుకుంటున్నాను అని తన ఫోన్ తీసుకుని వినోద్కి కాల్ చేశాడు అర్జున్. ఇప్పుడు ఆ వేస్ట్ ఫెలోకి కాల్ ఎందుకు అడిగింది వినూత్న. కొన్ని కొన్ని పనులు జరగాలి అంటే ఇలాంటి వేస్ట్ ఫెలోలు ఖచ్చితంగా ఉండాలి, మన కథలో లాగా అని అర్జున్ అంటూ ఉండగానే ఆ షాప్ నుండి బయటకు వచ్చిన సుకన్య మళ్ళీ ఆటో ఎక్కి అక్కడి నుంచి బయలుదేరింది. దాంతో ఆమెను ఫాలో చేయడం స్టార్ట్ చేశాడు అర్జున్. ఒక గంట తర్వాత రెస్టారెంట్ లో ఒక ప్రైవేట్ రూమ్ లో ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు వినూత్న, అర్జున్. వారు పక్క చైర్లో తప్పు చేసిన దానిలా తల వంచుకుని కూర్చుని ఉంది సుకన్య. అలా ఎంత సేపు కాలం గడిచినా కూడా ఆమె నోటి నుండి ఒక్క మాట కూడా రాకపోవడంతో మెల్లిగా వినూత్నకి అడుగు అన్నట్లు సైగ చేశాడు అర్జున్. అతని సైగని అర్థం చేసుకుని, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను అన్నట్లు అతనికి సైగ చేసి, వచ్చి చాలా సేపు అయింది, ఎవరు ఏమి ఆర్డర్ చేయడం లేదేంటి, ఎవరికి ఆకలి వేయడం లేదా ఏంటి అంటూ మెనూ తీసి చూస్తూ ఉంది వినూత్న. ఆమె అడిగిన ప్రశ్న విని షాక్ తిన్న అర్జున్ తల కొట్టుకుంటూ, వదిలిపోతున్న దద్దోజనం మొహాన్ని ప్లాన్ చేసి మరీ వల వేసి పట్టుకు తెచ్చుకుని పక్కన పెట్టుకున్నాను చూడు, నాకుండాలి బుద్ధి అని మనసులో తనని తాను తిట్టుకుని ఆమె వైపు ఒకసారి కోపంగా చూసి సుకన్య వైపు తన చూపుని తిప్పి, అసలు ఏం చేస్తున్నారు వదిన మీరు అంటూ సూటిగా సుకన్యని చూస్తూ అడిగాడు అర్జున్. ఆ మాటతో అతను ఏం అడగమన్నాడో అర్థమవడంతో, ఓహో, నువ్వు అడగమన్నది అదా, నేనింకా ఆర్డర్ ఇవ్వమన్నావేమో అనుకున్నాను. పైగా ఆకలి కూడా ఎక్కువగా ఉండటంతో మెనూ తీసుకున్నాను. కొంచెం ఇబ్బంది పడుతూ చెప్పింది వినూత్న. ఆమె వైపు సీరియస్ గా చూస్తూ, నేను వదినతో మాట్లాడే వరకు నువ్వు నోరు తెరిచావు అంటే దీంతో గొంతులో పొడిచి చంపేస్తాను. టేబుల్ పై ఉన్న ఫోర్క్ తీసుకుని ఆమె వైపు చూపిస్తూ చెప్పాడు అర్జున్. దాంతో భయపడి, అమ్మో, వీడికి అసలే తెక్కుంది, ఆ తెక్క కాస్త కొంచెం ఎక్కువయింది అంటే నిజంగానే పొడి చేస్తాడు, అంత రిస్క్ తీసుకోవడం ఎందుకులే అని మనసులో అనుకుని నోటి మీద చేయి వేసుకుని ఇంకా మాట్లాడినా అన్నట్లు తల అటు ఇటు ఊపింది వినూత్న. అది చూసి దట్స్ బెటర్ అని ఆమెకు చెప్పి సుకన్య వైపు చూస్తూ, మీరు చెప్పండి వదిన, అసలు అబార్షన్ చేయించుకోవాలి అన్న ఆలోచన మీకెందుకొచ్చింది?
ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఒక దొంగలా హాస్పిటల్‌కి రావాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? దానికోసం మీరు గోల్డ్ తాకట్టు పెట్టడం ఏంటి? అంటూ అడిగాడు అర్జున్. ఆ ప్రశ్నకి ఆమె కన్నీళ్లు సమాధానమయ్యాయి. ఆమె ఏడవడం చూసి వినూత్న వైపు చూశాడు అర్జున్. అతని చూపుని ఈసారి సరిగ్గా అర్థం చేసుకుని ఆమె భుజం చుట్టూ తన చేతిని వేసి దగ్గరికి తీసుకుంది వినూత్న. దాంతో ఆమె దుఃఖం మరింత ఎక్కువైపోవడంతో ఆమెని గట్టిగా హత్తుకుని ఏడుస్తూ ఉంది సుకన్య. అక్క ప్లీజ్ కంట్రోల్ చేసుకో. నీకు మేమున్నాం కదా! ఏ ప్రాబ్లమ్ అయినా సరే మాతో చెప్పు. అర్జున్ ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తాడు. అంటూ ధైర్యం చెప్పింది వినూత్న. అలా కొంచెం సేపు అయిన తర్వాత తన ఏడుపుని కంట్రోల్ చేసుకొని తన గురించి చెప్పడం మొదలుపెట్టింది సుకన్య. మాది కృష్ణా జిల్లాలో చిన్న పల్లెటూరు. మా నాన్నగారు కూడా మావయ్య గారితో కలిసి మిలిటరీలో వర్క్ చేస్తూ ఉండేవారు. నాన్నకి అమ్మ రెండో భార్య. డెలివరీ కష్టమవడంతో మా పెద్దమ్మ ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చి పురిట్లోనే చనిపోయింది. ఆ తర్వాత అందరి బలవంతం మీద అక్కని చూసుకోవడానికి ఒకరు ఉండాలి అన్న ఉద్దేశంతో నాన్న అమ్మని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి బలవంతంగానే చేసుకున్నా ఆ తర్వాత అమ్మని చాలా ప్రేమగా చూసుకున్నారు నాన్న. అమ్మకి కూడా నాన్నంటే ప్రాణం. అలాగే నన్ను, అక్కని అమ్మ సమానంగా చూస్తుంది. ఎప్పుడు సవతి బిడ్డ అన్న ఆలోచన కూడా అమ్మ మనసులోకి రానివ్వలేదు. కానీ అక్క అలా కాదు. ఎప్పుడు అమ్మని ఏదోకటి అంటూ ఏడిపిస్తూ ఉండేది. నాన్న వచ్చినప్పుడు మాత్రం తనే మంచిది అన్నట్లు చెప్తూ నన్ను అందరి ముందు బ్యాట్ చేసేది. అమ్మ తనను సరిగ్గా చూసుకోవట్లేదు, పట్టించుకోవట్లేదని కంప్లైంట్స్ చేస్తూ అమ్మని తిట్టించేది. ఆమె ఎన్ని చేసినా కూడా అమ్మ తల్లి లేని పిల్ల అని తనని ఏమీ అనొద్దు అని నన్నే తిట్టేది. అదే అవకాశంగా తీసుకుని మమ్మల్ని ఇంకా ఇంకా ఏడిపిస్తూ ఉండేది అక్క. అలా ఉండగా బోర్డర్‌లో జరిగిన ఒక ప్రమాదంలో మావయ్య గారిని కాపాడబోయి నాన్న తన ప్రాణాలని కోల్పోయారు. చనిపోయే ముందు నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోండి సార్ అంటూ మావయ్య గారి దగ్గర ఆయన మాట తీసుకున్నారంట. ఆ మాటకి కట్టుబడిన మావయ్య గారు ఇంటికి వచ్చి జరగవలసిన కార్యక్రమాలన్నీ దగ్గరుండి జరిపించారు. అలాగే మీ ఇద్దరి కూతుర్ల బాధ్యత నాది. వాళ్ళిద్దరూ నా ఇంటి కోడళ్ళుగా చేసుకుంటాను అంటూ అమ్మకి మాటిచ్చారు. దానికి ఆ అక్క ఒప్పుకోలేదు. కావాలనే వాళ్ళు నాన్నని చంపేసి మా ఇద్దరిని కోడలుగా చేసుకుంటూ మొ ఆస్తి మొత్తం మావయ్య కాజేయాలి అనుకుంటున్నారని ఆయన మీద లేనిపోని నిందలు వేసి అందరి ముందు నానా మాటలు అని అవమానించింది. చాలా అవమానించింది. అమ్మ నేను తనకి అడ్డు వెళ్లి తనని ఆపాలని ప్రయత్నించినా కూడా తను ఆగలేదు. పాపం మావయ్య గారు ఆమె అన్న మాటలతో ఇంకక్కడ ఉండలేక అక్కడి నుంచి వచ్చేశారు. అని సుకన్య చెప్పడంతో కోపంగా పిడికిలి బిగించాడు అర్జున్. తన తండ్రిని అంతలా అవమానించిన ఆమె అంతు చూడాలి అని అప్పుడే అతను మనసులో ఫిక్స్ అయిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ మేము ఒంటరి వాళ్ళమైపోయాము. కానీ అక్క ఏమీ పట్టించుకోలేదు. నాన్నగారు చనిపోయిన వారం రోజులకి అక్క ఎవరినో ప్రేమించాను అంటూ అతన్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చింది. కన్న తండ్రి చనిపోయాడే అన్న బాధ కూడా లేకుండా ఆమె అలా చేయడంతో చాలా మంది చాలా రకాలుగా అన్నారు. చాలా మంది చాలా రకాలుగా చాలా మాటలన్నారు. కానీ అమ్మ మాత్రం ఒక్క మాట కూడా తనని అనలేదు. తనని, తన భర్తని కూడా ఇంట్లోకి రానిచ్చింది. అమ్మ చేసిన అతి పెద్ద తప్పు అదే. ఆ రోజు నుంచి మాకు కష్టాలు మొదలయ్యాయి. బావ రూపంలో వచ్చిన వాడు చాలా దుర్మార్గుడు. ఆస్తి కోసమే అక్కని పెళ్లి చేసుకున్నాడు. నువ్వు మొదటి భార్య కూతురివి కాబట్టి ఆస్తి మొత్తం నీకే దక్కుతుంది అంటూ అక్కని రెచ్చగొట్టి అమ్మ మీద కేసు వేయించాడు. అప్పటి వరకు చాలా ఓపిక పట్టిన అమ్మ ఇంక ఓపిక పట్టలేకపోయింది. మొత్తం నీకే ఇస్తే నా కూతురు పరిస్థితి ఏంటి అంటూ వాళ్ళకి ఎదురు తిరిగింది. ఫలితంగా వాళ్ళ చేతుల్లో తిట్లు, తన్నులు తప్ప మాకు ఒరిగిందంటూ ఏమీ లేదు. ఇన్ని రోజులు ఆమె కదా నిన్ను పెంచింది. రెండో భార్య అయినంత మాత్రాన ఆస్తిలో హక్కు లేదంటే ఎలా? ఆమెని బయటికి గెంటేయడమేంటి? అని అందరూ నిలదీయడంతో మేము ఉండడానికి వాళ్ళ ఇంట్లో కొంచెం ఆశ్రయం ఇచ్చి మమ్మల్ని ఆ ఇంటి పనివాళ్ళని చేశారు. చదువుకోవాలి, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అన్న నా ఆశయం నిలబెట్టడం కోసం అమ్మ మౌనంగా వారు చేస్తున్న హింసలన్నీ సహిస్తూ, భరిస్తూ ఉందే తప్ప పెదవి విప్పి ఒక్క మాట కూడా మాట్లాడేది కాదు. చివరికి ఆ ఇంట్లో పని వాళ్ళకన్నా హీనంగా తయారైంది మా పరిస్థితి. అన్నిటికన్నా మా బావ టార్చర్ నాకు బాగా ఎక్కువైపోయింది. ఏదో ఒక వంక పెట్టుకుని నన్ను టార్చర్ చేయాలని చూస్తూ ఉండేవాడు.
అసలు అతను ఇంటికి వస్తున్నాడు అంటేనే భయంతో గుండెలు జారిపోయేవి. రోజు రోజుకి అతను చేసే పనులు భరించలేక ఒకరోజు అక్కకి చెప్పాను. తను నమ్మలేదు సరికదా! కావాలని తన భర్త మీద నిందలు వేస్తున్నాను అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. తన భార్య తనని అనుమానించకపోవడంతో అతని వికృత చేష్టలు మరింత ఎక్కువైపోయాయి. ఒకరోజు అక్క బర్త్‌డే పార్టీ అని బయటికి వెళ్ళడంతో బాగా తాగి వచ్చి నా మీద అంటూ చెప్పలేక కన్నీళ్లు పెట్టుకుంది సుకన్య. దాంతో ఓదార్పుగా ఆమె భుజం మీద చెయ్యి వేసి టేబుల్‌పై ఉన్న వాటర్ బాటిల్ తీసి ఆమెకి అందించింది వినూత్న. ఆ వాటర్ తాగి మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేసింది సుకన్య. ఆ రాక్షసుడి నుండి నన్ను కాపాడడం కోసం అడ్డుగా వచ్చిన అమ్మని అతను ఫోర్స్‌గా తోయడంతో ఆమె వెళ్లి గోడ మీద పడి తలకి గట్టిగా గాయమయ్యి అక్కడికక్కడే చనిపోయింది అమ్మ. దానితో భయపడిన అతను నన్నైతే వదిలేశాడు. కానీ నాకు నా తల్లి తోడు లేకుండా చేసేశాడు. అతనే చంపాడు అని నేను ఎంతగా మొత్తుకున్నా కూడా ఎవ్వరూ నా మాట వినలేదు. ఏదో కాలు జారి గోడ మీద పడి చనిపోయింది అంటూ ప్రజలకు చెప్పి నమ్మించారు. అప్పటి వరకు ఎన్నో భరించిన నేను ఇంక భరించలేకపోయాను. అతని మీద పోలీస్ కేస్ పెట్టాలని వెళుతూ ఉండగా మనుషుల్ని పెట్టి నన్ను కూడా చంపించడానికి ప్రయత్నం చేశాడు వాడు. వాళ్ళ నుంచి తప్పించుకుంటూ వస్తున్నప్పుడే నాకు మావయ్య కనిపించారు. అక్క ఆయన్ని అంతగా అవమానించినా సరే, అవి ఏమీ పట్టించుకోకుండా మా యోగక్షేమాల్ని కనుక్కోవడానికి వస్తున్న ఆయన ఆ రోజు నాకు ప్రాణదాత అయ్యారు. ఆ రౌడీల బారి నుండి నన్ను కాపాడి వివరాలు అడగగా జరిగిందంతా ఆయనకి చెప్పాను. తన ప్రాణాలను కాపాడి చనిపోయిన స్నేహితుడి కూతురు కష్టం చూసి కరిగిపోయిన మావయ్య గారు నన్ను హక్కున చేర్చుకున్నారు. పోలీస్ స్టేషన్‌కి తీసుకువెళ్లి నాతో కేసు పెట్టించారు. వాటికి శిక్ష పడే వరకు నాకు తోడుగా ఉండి పోరాడారు. ఆ తర్వాత ఇక్కడికి తీసుకువచ్చి మీ అన్నయ్యకిచ్చి పెళ్లి చేశారు. పెళ్లికి ముందే మీ అన్నయ్య నాతో చెప్పారు. ఈ పెళ్ళంటే ఇష్టం లేదు కాబట్టి నన్ను చేసుకోవడం ఇష్టం లేదు అని నువ్వే మా నాన్నతో చెప్పమని చెప్పారు. కానీ నేను ఆయనతో చెప్పలేని పరిస్థితి నాది. ఎంతసేపు నాకిష్టం లేదు అని అంటారే తప్ప ఒక్కసారి కూడా నీకీ పెళ్లి ఇష్టమేనా? ఇష్టపడే నన్ను పెళ్లి చేసుకుంటున్నావా అని అడగలేదు మీ అన్నయ్య. అసలు ఏ రోజు కూడా నా మనసు తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు. ఇష్టం లేకుండా తన జీవితంలోకి అడుగు పెట్టాను అన్న కోపంతో నన్ను హింసిస్తూ, బాధపెడుతూ ఉంటాడు. నిజం చెప్పాలి అంటే మా బావకి, మీ అన్నయ్యకి నాకు ఏ తేడా కనిపించడం లేదు. అతన్ని తాళి కట్టకుండా నన్ను హింసిస్తే, మీ అన్నయ్య తాళి కట్టి హింసిస్తున్నాడు. అదే తేడా. భర్త అన్న బంధంతో అన్ని భరించవలసి వస్తుంది అంటూ చెప్పింది సుకన్య. అదంతా విన్న అర్జున్ పిడికిలి కోపంతో బిగుసుకుంది. నీ కథ వింటూ ఉంటేనే మాకు తెలియకుండా కన్నీళ్లు వచ్చేస్తున్నాయక్క. అలాంటిది ప్రత్యక్షంగా నరకం చూసిన నీ పరిస్థితి ఏంటో మేము అర్థం చేసుకోగలము. కానీ ఇప్పుడు బావగారి ప్రవర్తన తప్ప నీకు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. మరి అలాంటిది కడుపులో ఉన్న బిడ్డని చంపడం ఏంటి? అంటూ అడిగింది వినూత్న. దాంతో సూటిగా ఆమె వైపు చూస్తూ పెళ్ళైన ప్రతి స్త్రీ కోరుకునే ఒకే ఒక్క కోరిక త్వరగా తల్లి అవ్వాలి అని. అలాంటిది తల్లి అవుతున్న నేను ఆ మాతృత్వాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డాను అంటే, ఆ నిర్ణయం తీసుకోవడానికి నేను ఎంత నరకం అనుభవించి ఉంటానో ఒక్కసారి ఆలోచించు అంది సుకన్య. ఆ మాటతో మౌనంగా తల వంచుకుంది వినూత్న. భారంగా శ్వాస తీసుకుని వదిలి, అసలు నన్ను భార్యగానే ఒప్పుకోని వ్యక్తి నాకు పుట్టే బిడ్డని తన బిడ్డగా మాత్రం ఎలా ఒప్పుకుంటాడు? ఒకవేళ ఒప్పుకున్నా నాకు పేరుకు మాత్రమే తను భర్తలా ఎలా మిగిలిపోయాడో, నా బిడ్డకి కూడా పేరుకు మాత్రమే తండ్రి అవుతాడు. మా అమ్మా నాన్నకి దూరమయ్యి నా బాధ చెప్పుకునే తోడు లేక నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. అలాంటి నరకం నా బిడ్డకి వద్దు. తండ్రి ఉండి కూడా లేనట్లు వాడు పెరగాలి అని నేను అనుకోవడం లేదు. అందుకే ఈ అబార్షన్ అంటూ చెప్పింది సుకన్య. ఆ మాటతో 2 నిమిషాలు ఆలోచించి నీ బాధేంటో నాకు అర్థమైందక్క. కానీ మీరిలా చెయ్యొద్దు ప్లీజ్. మాకు ఒక్క నెల రోజులు సమయం ఇవ్వండి. ఈ సమయంలో ఎలా అయినా బావగారిని మారుస్తాము. ఆయన మిమ్మల్ని ప్రేమగా చూసుకునేలా చేస్తాము. అప్పుడు మీ బిడ్డకి కూడా ఒక మంచి తండ్రి ఉంటాడు. మా మాట నమ్మండి అక్క. ఇప్పుడే కడుపులో ప్రాణం పోసుకుంటూ ఉన్న ఆ పిండాన్ని చంపేయొద్దు. ప్లీజ్ అంటూ అడిగింది వినూత్న. ఆమె అలా చెప్పడంతో ఆలోచనలో పడింది సుకన్య. అవును వదిన, విన్ను చెప్పింది నిజం. మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. వాడిలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. వచ్చేలా నేను చేస్తాను అంటూ మాట ఇచ్చాడు అర్జున్.
దాంతో 2 నిమిషాలు ఆలోచించి, ఏమో అతనిలో మార్పు వస్తుంది అని నాకైతే నమ్మకం లేదు. మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి అలాగే ఆ మార్పు కోసం నేను ఎదురు చూస్తాను. కానీ నేను అలా చూడాలి అంటే మీ నుంచి నాకొక మాట కావాలి అంటూ అడిగింది సుకన్య. ఏంటి వదిన? నువ్వేం అడిగినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ ఆమెకి మాట ఇచ్చాడు అర్జున్. అమ్మా నాన్నని పోగొట్టుకుని ఒక రాక్షసుడి చేతి నుండి తప్పించుకుని మరొక రాక్షసుడి దగ్గరికి చేరాను. రోజు అతని చేతిలో నరకం అనుభవిస్తూ ఏ రోజైనా చావు రాకపోతుందా అని ఆ చావు కోసం ఎదురు చూస్తూ బ్రతుకుతున్నాను. ఈ సమయంలో తల్లిని అవుతున్నాను అంటే ఆ బిడ్డ నిజంగా నాకు భారమే. ఆ భారాన్ని దించుకుంటాను అంటే వద్దు నీ భర్తని మారుస్తాను అంటున్నారు మీరు. మీరు చెప్పినట్లే జరిగితే సంతోషమే. కానీ ఒకవేళ అలా జరగకపోతే నా బిడ్డకి మీరు అమ్మా నాన్న అవ్వాలి. వాడు నాలా అందరూ ఉన్నా కూడా ఎవరూ లేనట్లు ఏడుస్తూ బ్రతకూడదు. అమ్మా నాన్నల ప్రేమతో సంతోషంగా బ్రతకాలి. అలా చేస్తాను అని నాకు మాటివ్వండి అంటూ అడిగింది సుకన్య. ఆ మాటతో వినూత్న వైపు చూశాడు అర్జున్. అతని చూపు అర్థం చేసుకుని తప్పకుండా అక్క. నీ బిడ్డ అంటే వాడి మాకు కూడా బిడ్డలాంటి వాడే. బావగారిలో మార్పు వచ్చినా రాకపోయినా నీ బిడ్డ పూర్తి బాధ్యత మాది అంటూ ఆమెకి మాటిచ్చింది వినూత్న. దాంతో కొంచెం ప్రశాంతంగా ఊపిరి తీసుకుంది సుకన్య. గ గదిలో కూర్చుని పల్లీలు తింటూ ఉంది సుభద్ర. కాలు కాలిన పిల్లిలా ఆలోచిస్తూ ఆయాసపడుతూ అదే గదిలో అటు ఇటు తిరుగుతూ ఉంది సంగీత. ఆమె ఆయాసాన్ని చూసి ఎందుకే అంత ఆయాసం వచ్చేలా అలా తిరిగి చస్తున్నావు? అంత కష్టపడి అలా తిరిగి చావకపోతే ఇలా వచ్చి కూర్చుని చావచ్చు కదా అంటూ అడిగింది సుభద్ర. ఆమె వైపు కోపంగా చూస్తూ, ఇక్కడ మేము తగలబడిపోతూ ఉంటే మమ్మల్ని చూసి ఎంజాయ్ చేస్తున్నదే కాకుండా పల్లీలు తింటూ ఇలా వచ్చి కూర్చోవచ్చు కదా అంటూ అడుగుతున్నావు. అసలు సిగ్గుందేంటే నీకు? అంది సంగీత. ఆ మాటతో కప్పలా నోరు తెరిచి, ఏంటేనా? ఒసేయ్ ఒసేయ్ నేను మీ అమ్మమ్మనే. నన్ను పట్టుకుని ఏంటే అంటే కళ్ళు పోతాయి అంది సుభద్ర. ఎందుకు పనికిరాని అమ్మమ్మ ఉంటే ఎంత పోతే ఎంత గాని ఇంకేముంది ఆస్తంతా మీదే అని మాకు లేనిపోని ఆశలు పెట్టి ఇప్పుడు మొత్తం వాళ్ళ చేతిలో పెట్టి మమ్మల్ని పిచ్చి పులకాలను చేసి పడేసావు కదే. అసలు నిన్ను ఇలా కాదే, నువ్వు ఆ వినూత్న ఫ్యామిలీ మొత్తాన్ని చంపడానికి ప్లాన్ చేసిన రోజునే నిన్ను అక్కడికక్కడే చంపి పడేసి ఉంటే మాకు దరిద్రం వదిలిపోయేది. కనీసం తల్లి లేని పిల్ల అన్న జాలితో అయినా తాతయ్య ఆస్తి మొత్తం అమ్మ పేరు మీద రాసి పెట్టేవారు. కానీ అలా చేయకుండా నీ మాట నమ్మి నీ వెనక తోకలా తల ఊపుతూ తిరిగాం చూడు, మాకుండాలి బుద్ధి అంది సంగీత. ఆ మాటతో మూతి 3 వంకర్లు తిప్పుతూ, మనకి లేని దాని గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం కానీ, బూజు పట్టేసిన మా బుర్రలో ఎలాగో పనికి రావో పని చేయడం లేదు. కనీసం మీ కుర్ర బుర్రలకైనా కాస్త పదును పెట్టి, వాళ్ళ పేరు మీదకి వెళ్ళిన ఆ ఆస్తులన్నీ మళ్ళీ మీ పేరు మీదకి వచ్చే మార్గం ఏదైనా చూసి చావచ్చు కదా! ఇలా నాకు క్లాసులు పీకకపోతే అంది సుభద్ర. అదే ఉంటే దీనితో పనేంటి అని నీకు ఉండేదే హాఫ్ బ్రెయిను. అందులో హాఫ్ మా అమ్మకి వస్తే, అందులో హాఫ్ డిస్కౌంట్ సేల్ లాగా నాకు మా అక్కకి హాఫ్ బ్రెయిన్ వచ్చి చచ్చింది. మీ బుర్రలకే బూజు పడితే చీపురుతో దులిపైన వాడుకోవచ్చు. కానీ మా బుర్రలకి పట్టింది జిడ్డు. ఎంత తోమినా అది వదలదు. మాకు ఐడియాలు రావు. వచ్చినా ఈ ఐడియాలన్నీ అట్టర్ ఫ్లాప్ అవుతాయి తప్ప ఒక్కటి కూడా సక్సెస్ అయ్యే అవకాశమే లేదు అంది సంగీత. కదా! మరి ఇంత తెలిసి కూడా ఎందుకే నన్ను అంత తక్కువగా అంచనా వేస్తున్నావు? నేను కూల్‌గా ప్రశాంతంగా కూర్చున్నాను అంటే దాని వెనక కొంపలు ముంచే ఐడియా ఏదో ఉంది అని అర్థం చేసుకోవాలి కదే తాటాకు చేపలు అల్లుకునే మొహం దానా అని సుభద్ర అనడంతో, అవునా మామా? అలాంటి ప్లాన్ ఏమైనా నిజంగానే చేశావా? అంటూ ఉత్సాహంగా అడిగింది సంగీత. చేశాను కానీ అది ఏంటి అని మాత్రం అడక్కు. అడిగినా నేను చెప్పను అని అంది సుభద్ర. ఏ ఎందుకు చెప్పవు? అంటూ సంగీత ఫైర్ అవుతూ ఉన్నప్పుడే అమ్మా! బాబూ! అంటూ నొప్పులు పడుతూ గదిలోకి వచ్చారు జయంతి, సాహితి. ఉల్లిపాయ నుండి వేరు చేసిన ఉల్లి తొక్కలాగా వేలాడి పడిపోతూ ఉన్న వాళ్ళిద్దరిని చూసి, ఏంటే ఒక్క పూటకే అలా అయిపోయారు? ఏమైంది? అంటూ అడిగింది సుభద్ర. ఆమెని చంపేసేలా చూస్తూ, ఆ! మా పిండాకుడు అయింది. నిన్ను నమ్ముకున్నందుకు మాకిలా కావాల్సిందే అంటూ ఫైర్ అయింది జయంతి. ఇప్పటిదాకా ఇది వాయించింది. ఇప్పుడు ఆ డ్యూటీ వీళ్ళు తీసుకున్నట్లున్నారు అని మనసులో అనుకుని, ఇది మరీ బాగుంది.
ఏమైంది అని అడగడం కూడా తప్పేనా? అయినా నాకు తెలియక అడుగుతాను. మీ అందరికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఎదవ చింతపండు మొహాలు వేసుకొని నేను ఏమడిగినా నా మీద పడిపోతున్నారు అంటూ వాపోయింది సుభద్ర. చింతపండు మేము కాదే నువ్వు. నువ్వే పెద్ద చింతగింజలా ప్రవర్తిస్తూ పొడి చేస్తాను, ఇరగదీసేస్తాను, ఇస్త్రీ చేస్తాను అంటూ మమ్మల్ని ఈ పరిస్థితిలోకి తీసుకువచ్చి నిలబెట్టావు. అసలు నీ మాట వినకుండా చక్కగా నాన్న మాట వింటూ అతనికి నచ్చిన కూతురులా ఉండి ఉంటే కనీసం ఆస్తి మొత్తం రాకపోయినా అందులో సగభాగమైనా నాకు దక్కేది. ఇప్పుడు చూడు అది దక్కకపోగా నా మొగుడికి పర్మనెంట్ పని మనిషిని అయిపోయాను. గతంలో నేను చేసినవన్నీ గుర్తు పెట్టుకుని ఈ యమకింకరుడిలాగా మారిపోయి మరి అవన్నీ నాతో చేస్తూ నరకం చూపించేస్తున్నాడు. ఏడుపు మొహంతో చెప్పింది జయంతి. ఆ మాట విని షాకైన సుభద్ర ఏంటి నిజమా అంటూ కప్పలా నోరు తెరిచింది. పొద్దుపోయాక వాలిపోయిన పొద్దుతిరుగుడు పువ్వులాగా అంత నీరసపడిపోయి ఉన్న మమ్మల్ని చూశాక కూడా నిజమా అన్న డౌట్ నీకు రావడం ఏంటమ్మమ్మ? కనీసం నా మొగుడికి కాలు దురదొచ్చినా సరే గోకడానికి నేనే గుర్తొస్తున్నాను అని సాహితి అంటూ ఉండగా ఒసేయ్ ఎక్కడ చచ్చావే అంటూ వినిపించింది అరుణ్ గొంతు కొంచెం పెద్దగా. అదిగో ఆ సచ్చినోడికి మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్లుంది. గతంలో గేదెల్ని కాసుకుంటున్న అనుభవాన్ని అంతా ఇప్పుడు బయటికి తీసి మరీ అరుస్తున్నాడు నీరసంగా అంది సాహితి. అరిస్తే మాత్రం అరిచిన వెంటనే వెళ్ళిపోతామా ఏంటి? అసలు మాట్లాడుకో అక్క, వినబడనట్లు ఉండిపో, ఏం చేస్తాడో నేను చూస్తాను సీరియస్ గా అంది సంగీత. విరక్తిగా నవ్వి వాడేం చేస్తాడు, వాడేమీ చేయడు, సింపుల్ గా విడాకుల కాగితాలు తీసుకువచ్చి నా చేతిలో పెడతాడు అంది సంగీత. పెడితే మహా అదృష్టమని తీసుకో, దరిద్రం వదిలిపోతుంది అంది సంగీత. హా, దరిద్రం వదిలిపోతుంది కానీ మనకి కాదు వాడికి. శుభ్రంగా నాకు విడాకులు ఇచ్చి ఆ తర్వాత ఆస్తి మొత్తం వాడే తీసుకుని నన్ను ఇంటి బయటికి గంటుతాడు. బయటికి పోయిన నేను ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆడుకోవడం తప్ప ఏమీ చేయలేను అంది సాహితి. ఆ మాట విని బాబోయ్ అంటూ గుండెల మీద చేయి వేసుకుని కింద కూలబడింది సంగీత. ఆమెను అలా చూసి కంగారుగా ఆ గ్లాస్ లో వాటర్ పోసుకుని కొంచెం వాటర్ తాగమ్మా, బ్రెయిన్ కూల్ అవుతుంది అంటూ ఆమె చేతిలో పెట్టింది సుభద్ర. ఆ వాటర్ గడగడ తాగేసి అక్కని చూస్తే భయం వేస్తుంది అమ్మమ్మ. అర్జున్ని కాదు కదా, జీవితంలో అసలు పెళ్ళే చేసుకోకూడదు అనిపిస్తుంది దిగులుగా అంది సంగీత. ఆ నిర్ణయానికి నువ్వెందుకు వచ్చావే అయోమయంగా అడిగింది జయంతి. దా అది దాని ఫ్యూచర్ గురించి చెప్తూ ఉంటే పెళ్ళైన తర్వాత నా ఫ్యూచర్ కళ్ళ ముందు కనిపించింది. అందుకే తిట్టినా కసురుకున్నా నాన్న దగ్గరే పడి ఉండడం బెటర్ కానీ కట్టుకున్న వాడి చేతిలో బలి అయ్యి ఆస్తి మొత్తం వాడి కాళ్ళ దగ్గర పెట్టి నేను అవడం అనవసరం అనిపిస్తుంది. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా నా పెళ్లి ప్రయత్నాలు చేయకండి అంది సంగీత. మా ఫ్యూచర్ ఏంటో తెలియక మేమేడుస్తూ ఉంటే మధ్యలో నీ పెళ్లి సంబంధాలు చూసే తీరిక మాకెక్కడ ఉండి చచ్చింది కానీ అయినా ఆ అవకాశం మాకివ్వకుండా మీ తాతయ్య ఎప్పుడో ఆ నిర్ణయం తీసేసుకున్నారు. ఆల్రెడీ నీకు మ్యాచ్లు చూడడం కూడా మొదలు పెట్టేశారు. పంతులు గారు కూడా వచ్చేస్తున్నారు అంటూ చెప్పింది సాహితి. ఆ మాటతో అదిరిపడిన సంగీత ఏంటి నాకు పెళ్లి చేస్తారా? అసలు ఎవరిచ్చారు మీకు అధికారం? ఎవరిని అడిగి తీసుకున్నారు ఈ నిర్ణయం అంటూ ఫైర్ అయింది. ఈ మాటల్ని మమ్మల్ని కాదు, వెళ్ళి మీ తాతయ్యని అడుగు. ఆయనైతే కరెక్ట్ గా చెప్తారు నీకు సమాధానం అంది సుభద్ర. అడుగుతాను, నాకేనా భయమా? ఆస్తి అంటే ఆయన స్వార్జితం కాబట్టి ఆయనకి ఇష్టం వచ్చినట్లు నచ్చిన వాడికి రాసుకున్నారు. కానీ ఇది నా జీవితం, నా పెళ్లి, నా పిండాకుడు. అదేదో నేనే పెట్టుకుంటాను తప్ప వేరే వాడికి అవకాశం ఇవ్వను. ఇప్పుడే వెళ్ళి చేసుకుంటాను అంటూ ఫోర్స్ కొడుతూ బయటకు వెళ్ళింది సంగీత. అది చూసి నువ్వేం తేల్చుకుంటావో మేము చూస్తాం అని ముగ్గురు ఒకేసారి అన్నారు. అప్పుడే వసేయ్ ఎక్కడ చచ్చావే, పిలిస్తే పలకవే అంటూ ఇద్దరి మగవాళ్ళ గొంతులు వినిపించాయి. అవి విన్న జయంతి సాహితి హా వస్తున్నాం అంటూ అక్కడి నుంచి పరుగు తీశారు. అలా వెళుతున్న వారిద్దరిని చూసి చిన్నగా నవ్వుకుని ఎలాంటి ప్రమాదాలు రాకూడదని ఫస్ట్ నుంచి మా ముసలోడిని కాకా పడుతూ వాడికి ఏం కావాల్సి వచ్చినా స్వయంగా దగ్గరుండి మరీ నేనే చూసుకుంటూ నా పద్ధతిలో నేనున్నాను. లేదు అంటేనా ఆయన కూడా ఒక కొరడా పట్టుకుని వేళలాగే తయారయ్యి నా తాట తీసేవాడేమో అనుకుంది సుభద్ర. అర్జున్ ఇచ్చిన ధైర్యంతో ఇంటికి వచ్చిన సుకన్య తను ప్రెగ్నెంట్ అన్న విషయం ఇంట్లో అందరికీ చెప్పింది. ఆ విషయం విని అందరూ సంతోషించారు, ఒక్క ప్రదీప్ తప్ప.
ఆ శుభ సందర్భంలో మహాలక్ష్మి చేసిన స్వీట్ కూడా అతనికి చేదుగా అనిపించింది. ఇంటికి మరో వారసుడు వస్తున్నాడు అన్న ఆనందంతో ఉప్పొంగిపోతున్న మహాలక్ష్మి సుకన్యకి ఏం కావాలో అవి అన్నీ తనే స్వయంగా చేసి పెట్టి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అది చేయకూడదు, ఇది చేయకూడదు అంటూ బోలెడు కండిషన్లు పెట్టేసింది. ఆమెను చూస్తే చనిపోయిన తన తల్లి గుర్తు రావడంతో కళ్ళల్లో కన్నీళ్లు తిరిగిన సుకన్య మెల్లిగా ఆమె ఒడిలోకి ఒరిగిపోయి చాలా రోజుల తర్వాత తన తల్లి ప్రేమని మళ్ళీ పొందినట్లు ఫీల్ అవుతూ అలాగే కళ్ళు మూసుకుని నిద్రపోయింది. తల్లి ఎవరికైనా తల్లి అన్న మాటకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నిలిచే మహాలక్ష్మి ఆమె అలా తన ఒడిలోకి ఒరిగిపోవడంతో ఆమె మనసు పడే బాధను గ్రహించింది. ఎవరైనా ఈ సందర్భంలో చాలా సంతోషంగా ఉంటారు. ముందు ఈ విషయం భర్తకి చెప్పి అతని కౌగిలిలో కరిగిపోవాలి అనుకుంటారు. అలాంటిది నువ్వు అసలు వాడి గదిలోకి కూడా వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయి మా కళ్ళల్లో ఆ సంతోషాన్ని చూస్తూ అదే నీ సంతోషంగా అనుకుంటూ నీ బాధని మాకు కనబడకుండా దాస్తున్నావు అంటే నీ గుండె బాధతో ఎంత బరువెక్కిపోయి ఉంటుందో నేను ఊహించగలను. కూతుళ్ళు లేకపోయినా నా కోడళ్ళే కూతుళ్ళు అనుకుంటున్న నాకు మీరు పడుతున్న బాధలేంటో తెలుస్తూ ఉన్నా కూడా వాటికి పరిష్కార మార్గం ఏంటో అర్థం కాక అయోమయంలో పడిపోతూ ఉన్నాను. ఈ విషయంలో నేనేం చెయ్యాలి అని ఆమె మనసులో అనుకుంటూ మెల్లిగా సుకన్యని జోకొడుతూ సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు కారిపోతూ ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ సుకన్య తర్వాత ఏం చేయబోతుంది? మహాలక్ష్మి వాళ్ళ జీవితం గురించి ఏ నిర్ణయం తీసుకుంటుంది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. రేపటి ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బై బై. హావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.